పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, మీ శిష్యుడును బుద్ధిమంతుడును అగు ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంలో నిలబడి ఉన్న ఈ పాండుపుత్రుల గొప్ప సైన్యాన్ని చూడండి. శాశ్వతమైన అచలమైన పథంలో స్థిరత్వాన్ని పెంపొందించే దృఢమైన మనస్సే దృష్టద్యుమ్నుడు. అతడే పుణ్య ప్రవృత్తులకు నాయకుడు. సాధన కఠినం కాదు, మనస్సు యొక్క దృఢత్వం కఠోరం కావాలి. ఇప్పుడు సైన్యం యొక్క విస్తృతిని చూడండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ సైన్యంలో మహేశ్వాస, పరమాత్మునిలో నివాసం కల్పించగల భావరూపుడైన భీముడు, అనురాగరూపుడైన అర్జునునితో సమానులైన చాలామంది శూర వీరులు, సాత్వికతారూపుడైన సాత్యకి, విరాటుడు ఉన్నారు. సర్వత్రా ఆధ్యాత్మిక పథంలో అచల స్థితి అయిన ద్రుపదరాజు మరియు దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతుః దృఢ కర్తవ్యం, చేకితానః ఎక్కడికి వెళ్ళినా సరే చిత్తమును తిరిగి లాగుకొని వచ్చి ఇష్టదైవంలో స్థిరపరచటం. కాశీరాజః కాయరూపమైన కాశీలోనే ఆ సామ్రాజ్యం ఉంది. పురుజిత్ స్థూల సూక్ష్మ కారణ శరీరాలపై విజయం ఇప్పించేవాడు పురుజిత్. కుంతిభోజః కర్తవ్యం ద్వారా ఇహంపై విజయం సాధించేవాడు. నరులలో శ్రేష్ఠుడు శైబ్యుడు, అంటే సత్య వ్యవహారం కలవాడు. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. మరియు పరాక్రమవంతుడైన యుధామన్యు, యుద్ధానికి అనుగుణంగా మనస్సు ధారణ చెయ్యువాడు. ఉత్తమౌజాః శుభం పట్ల ఉత్సాహం గలవాడు. సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మొదలగువారున్నారు. ఎప్పుడైతే కార్యానికి శుభం ఆధారమవుతుందో అప్పుడు మనస్సు భయరహితమవుతుంది. అటువంటి శుభకరమైన ఆధారముచే ఉత్పన్నమైన భయరహితమైన మనస్సు ధ్యానరూపి అయిన ద్రౌపది యొక్క 5 పుత్రులు వాత్సల్యం, లావణ్యం, సహృదయత్వం, సౌమ్యత్వం, స్థిరత్వం అందరూ మహారథులే. సాధనాపథంలో సంపూర్ణ యోగ్యతతో కూడి కలిసికట్టుగా వెళ్లే క్షమార్హతలు గలవారు. ఈ ప్రకారంగా దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న 15-20 మంది పేర్లు లెక్కించాడు. అవి అన్నీ దైవీ సంపదలోని మహత్వపూర్ణ అంశములే. విజాతీయ ప్రవృత్తులకు రాజయ్యుండి కూడా మోహం సజాతీయ ప్రవృత్తులను అర్థం చేసుకోవడంలో బాధ్యుల్ని చేస్తుంది. దుర్యోధనుడు తన పక్షం గూర్చి సంక్షేపంగా చెప్పాడు. ఇదే బాహ్య యుద్ధమైతే తన పక్షం గురించి గొప్పగా చెప్పుకునేవాడే. వికారాలను గురించి తక్కువగా చెప్పాడు. ఎందుకంటే
వాటిపై విజయం సాధించాలి. అవి నశ్వరాలు. కేవలం 5-6 వికారాలను గురించి మాత్రమే చెప్పడమైనది. వాటిలో సంపూర్ణంగా బహిర్ముఖీనమైన ప్రవృత్తులు నిండి ఉన్నాయి. ఎలాగంటే